చిన్నికృష్ణ గారు, ఇందాక మీరు వరుసగా మీ సినిమాల గురించి చెప్పారు. నరసింహ కావచ్చు, నరసింహనాయుడు, ఇంద్ర, గంగోత్రి సినిమాల్లో కథానాయికకి బద్రీనాథ్లో కూడా కథానాయికకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాము, కథానాయిక చుట్టూనే కథాంశాన్ని ఎట్లా అల్లుకున్నారో మీరు చెప్పారు. అసలు స్త్రీ పాత్రలు, స్త్రీమూర్తులు వీళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలి వెండితెర మీద అని ఒక కథా రచయితగా మీకు ఎప్పుడు అనిపించింది, ఎందుకు అనిపించింది? నాకు ప్రధానంగా అనిపించడానికి నాకేం కారణం లేదు. నాకు మమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మమ్మ అంటే నాకు ఎంత ఇష్టం అంటే, టు బీ ఫ్రాంక్ విత్ యూ, మా అమ్మ చనిపోయి 1 సంవత్సరం పైన అవుతుంది. మా అమ్మ చనిపోయినప్పుడు నాకు గుండె చేశారు, పిలక పెట్టారు. సో గుండె చేసి పిలక పెట్టినప్పుడు నాకు ఏడుపు ఆగట్లేదు అనమాట. మమ్మల్ని క్రిమేషన్ చేసింది కూడా నేనే, తలకొరుగు పెట్టింది కూడా నేనే. చిన్నప్పటి నుంచి మా అమ్మ నన్ను పెంచిన విధానం, నన్ను చూసుకునే విధానం, నన్ను లాలించిన విధానం, నేనేదో చిన్న చిన్న తప్పులు చేసినా కూడా క్షమించే విధానం, నాకు ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి మీద నాకు ఎవ్వరూ లేరనిపించి మళ్ళీ జుట్టు పెంచుకోకుండా జీవితాంతం నేను గుండుతోనే ఉంటాననే నిర్ణయం కూడా, నా తల్లి కోసం నిత్యం గుండు చేయించుకునేటప్పుడు నా తల్లే గుర్తుకు రావాలని, టు బీ ఫ్రాంక్ విత్ యూ, గుండుతోనే ఉంటున్నాను, ఉండదలుచుకుంటున్నాను కూడా. ఇది నా తల్లికి నేను ఇచ్చే ఒక ఇది. జుట్టు చాలా అందంగా ఉంటుంది ప్రతి వాడి. అట్లాంటి అందమైన జుట్టుని నా తల్లే లేనప్పుడు నాకు ఈ అందం వద్దు అనే నిర్ణయం తీసుకున్నాను. శ్రీకాంత్ గారు, చిన్నికృష్ణ గారు, మొన్న భారతరాజా గారు కాలం చేశారు. భారతరాజా గారి ప్రియ శిష్యులైనటువంటి భాగ్యరాజా గారి దగ్గర మీరు శిష్యరికం చేశారు. చెన్నైలో మీరు తెలుగు సినిమాకు సంబంధించి, కథా వస్తువులకు సంబంధించి మీరు ఓనమాలు తీర్చిదిద్దుకున్నారు. భారతరాజా గారి గురించి, భాగ్యరాజా గారి గురించి, ఆ గురు శిష్యులు ఇద్దరి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ భారతరాజా గారి గురించి మాట్లాడుకుందాం. భారతరాజా గారు కాలం చేశారు. చాలా నాకైతే 2 రోజులు మనసంతా కూడా అతలాకుతలం అయిపోయింది అనమాట. ఎందుకంటే నేను నిన్నగాక మొన్న ఒక సౌండ్ ట్రాక్ అడిగాను, ఒక 3 months బ్యాక్ అనుకుంటా. ఏదంటే సీతాకోచిలుకలు ఆడియో ట్రాక్తో అదే పాటలతో ఇంకో కథ రాద్దామని. ఏంటంటే అసలు భారతీరాజా గారు, మీకు తెలుసు, భారతీరాజా గారి సినిమా తెలుగులో కూడా శ్రీదేవి 16 వైదంగళి అనే సినిమా చరిత్ర అసలు మొత్తం అసలు స్టూడియోలకి పరిమితమైనటువంటి పాత సినిమా పోకళ్ళని, వాహిని స్టూడియో, అరుణాచలం స్టూడియో, ప్రసాద్, జెమిని స్టూడియోల్లోనే మేకప్ వేసుకొని స్టూడియోల్లోనే సెటిల్ వేసినటువంటి ఈ భారతదేశ చలనచిత్ర పరిశ్రమని గ్రామానికి తీసుకెళ్ళి, నదుల దగ్గర, పచ్చటి పొలాల్లో, పచ్చటి గ్రామంలో, అతి పవిత్రమైనటువంటి పునీతమైనటువంటి ఆ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఆ మనుషుల యొక్క ప్యూరిటీని వెండితెరకి ఆవిష్కరింపచేసి, ఒక పవిత్రమైనటువంటి మనసు ఉన్నవాడి కథ, వాడు కుంటివాడు కావచ్చు, గుడ్డివాడు కావచ్చు, అంగవైకల్యుడు కావచ్చు, ఎంత పవిత్రంగా ఉంటాయి అక్కడ చెప్పినటువంటి కథ ఇప్పటికీ కళ్ళ ముందు కదులుతూనే ఉందన్నమాట. అట్లాంటి ఒక లెజెండ్, సజీవ పాత్రలు, సజీవ చిత్రాలు, అట్లాంటి ఒక లెజెండ్. ఆ తర్వాత ఎన్ని సినిమాలు, ఆ తర్వాత కిழக்குపోగు రైలు కావచ్చు, ఎన్ని తూర్పు వెళ్ళే రైలని, ఎన్ని సినిమాలు, ఆయన రీమేకులు, సింగపూర్ రోజా కళ్ళు, ఆయన రీమేకులు ఇక్కడ స్ట్రైట్ సినిమాలతో సమానంగా తెలుగులో రీమేకులు ఇక్కడ చాలామంది దర్శకులకి జీవితాన్ని ఇచ్చాయి. అట్లా అని ఆయన గ్రామ స్థాయిలోనే తీస్తాడు. ఆయనకి పెద్ద పల్లెటూరు తప్పితే ఏమీ లేదు. ఆయన తేనె దగ్గర ఒక విలేజ్లో పుట్టాడు, దాని మీదే కమాండ్ ఉంది అనుకున్నప్పుడు ఇమీడియట్గా యూటర్న్ చేసి ఎర్ర గులాబీలు, సింగపూర్ ఏంటి, టిక్ 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 అనే సినిమాలు సెన్సేషనల్ హిట్ చేశాడు. ఖైదీ ఊరు డైరీ, మోడ్రన్, ఒక ఖైదీ డైరీ మా గురువు గారు డైరెక్ట్ చేశారు. భాగ్యరాజు గారు హిందీలో చేశారు. స్క్రిప్ట్ మా గురువు గారు స్క్రిప్ట్ రాశారు. అమితాబ్ బచ్చన్ గారు ఆఖరి రాస్తా, ఇక్కడ వచ్చి కమలాసన్ గారు చేశారు. అట్లా అన్నిటికంటే ఇంకా చాలా గొప్పది నాకు ఇప్పటికి కూడా భారతీరాజా గారు అంటే అపారమైనటువంటి ప్రేమ, గౌరవము ఆయనలో ఉన్నటువంటి కథా రచయిత. శివాజీ గణేషన్ గారు ఒక 60 years ప్లస్ అప్పటికి ఓల్డ్ మ్యాన్, ఆయన్ని హీరోగా పెట్టి మొదలు మర్యాద ఒక 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక రాధ హీరోయిన్గా పెట్టి
మొదల్ మర్యాదై అనే ఒక సినిమాని ఆడియో సూపర్ డూపర్ హిట్, కథా సూపర్ డూపర్ హిట్, అసలు అవార్డులు కుప్పలు అవార్డులు తీసుకొచ్చి సినిమా సెన్సేషనల్ హిట్ చేసినటువంటి వాళ్ళందరూ తమిళనాడులో ఎక్కువగా మెయిన్గా కంటెంట్ బేస్డ్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్. ఇక్కడంతా ప్రపోజల్ మేకర్స్ ఎక్కువ తెలుగులో. ఈ హీరో ఈ హీరోయిన్ కలిస్తే, ఈ దర్శకుడు కలిస్తే ఇంత వ్యాపారం అయితే, ఇంత గోపురం వస్తే, స్క్రిప్ట్ లేకపోతే సంకనాకిపోద్దని ఎన్నిసార్లు తెలిసినా కూడా ఎన్నిసార్లు అటే నిరూపించబడినా వెళుతున్నారు. అలాగే అది పెద్ద యాక్సిడెంటల్ జోన్. అది దాన్ని మాత్రం అసలు యాక్సెప్ట్ చేయడానికే వీల్లేదు. కంటెంట్, స్క్రిప్ట్, సోల్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్. అట్లాంటి భారతీరాజా గారు ఇవాళ లేరంటే నిజంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ కాదు, భారతదేశ చలనచిత్ర పరిశ్రమ ఒక లెజెండరీ వ్యక్తిని కోల్పోయాం అంతే. సార్, మీ ఎక్కడున్నా సరే మీ సోల్ మా చుట్టూ తిరుగుతూ, మీరు రాసిన, దర్శకత్వం వహించిన సినిమాలే మాకు పాఠ్యపుస్తకాల్లాగా. భారతీరాజా గారంటే సినిమా దర్శకుడు కాదు, సినిమా రచయిత కాదు, ఆయన ఒక పాఠశాల, ఆయన దర్శకత్వం ఒక యూనివర్సిటీ అని పూర్తిగా నమ్ముతున్న మీ చిన్ని కృష్ణ సార్, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీ ఆత్మ ఎక్కడున్నా కూడా చల్లగా ఉండాలని, మళ్ళీ మీరు త్వరగా పుట్టాలని కూడా కోరుకుంటున్నాను. ప్లీజ్ సార్, ఇట్ ఈస్ ఎ రిక్వెస్ట్. ఏ తల్లి కడుపునో పుట్టేయండి సార్, మళ్ళీ మీ ఆత్మే పుట్టాలి, ఇంకొక సెన్సేషన్ క్రియేట్ చేయాలి. ఈ దేశానికి చెప్పారు, మీరు మళ్ళీ పుడితే ఈ ప్రపంచానికే చెప్తారనే పూర్తి విశ్వాసం ఉంది భారతీరాజా గారు. ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ.